హలో చిచ్చాస్, ఈ మధ్య కొంచెం బిజీ అయ్యాను. అందుకే నా సబ్స్క్రైబర్స్తో కొంచెం ఇంటరాక్షన్ తక్కువైంది. బట్ గెస్ వాట్, అదే పవర్తో మళ్ళీ బ్యాక్ వచ్చేసా. సో అలా టైం స్పెండ్ చేసేద్దామని మా ఫ్రెండ్స్తో కలిసి మా ఊరిలో అంటే విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్కి వచ్చేసాం. రైనీ సీజన్ కాబట్టి ప్రకాశం బ్యారేజ్ లైటింగ్స్తో కళ్ళకళ్ళాడిపోతూ ఉంది. లెట్ మీ టెల్ యూ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ బ్యారేజ్. ఈ ఫస్ట్ బ్యారేజ్ ఐడియా బ్రిటిష్ టైంలో 1855లో స్టార్ట్ అయ్యి కానీ ప్రజెంట్ స్ట్రక్చర్ మాత్రం 1957లో కంప్లీట్ అయింది. ఈ బ్యారేజ్ని ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్ లైఫ్ లైన్ అని పిలుస్తారు బికాస్ ఇట్ ఇరిగేట్స్ ఆల్మోస్ట్ 12 lakh acres ఆఫ్ ల్యాండ్ అక్రాస్ మెనీ డిస్ట్రిక్ట్స్. అండ్ ఆల్సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సీనిక్ స్పాట్ విజయవాడ టూరిజంకి విత్ 1.2 kilometers లెంత్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బ్యారేజెస్ ఇన్ సౌత్ ఇండియా. సో నెక్స్ట్ టైం మీరు విజయవాడ వస్తే డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ మన ప్రకాశం బ్యారేజ్ని. ఈ బ్యారేజ్కి ఇంత హిస్టరీ ఉంది కాబట్టి నా ఫ్రెండ్స్తో అలా సరదాగా టైం స్పెండ్ చేస్తూ చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ మేము డిసైడ్ అయిపోయాం లెట్స్ కంటిన్యూ ద వైబ్ అండ్ గో ఫర్ ద డిన్నర్ అని. వీఆర్ ఎట్ ఫేమస్ కుంభకర్ణ రెస్టారెంట్ లొకేటెడ్ ఎట్ మంగళగిరి. నా ఫ్రెండ్ని రివ్యూ అడిగితే ఒక రేంజ్లో చెప్పాడు, సో మేము నో చెప్పలేకపోయాం అండ్ వీఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ ద టేస్ట్ అండ్ అంబియన్స్కి అవుట్ ఆఫ్ 10 ఐ విల్ రేట్ 9.8 ఎందుకంటే దే యూజ్డ్ కొండపల్లి డాల్స్ ఇన్ ద డెకార్. చాలా డేస్ నుండి నేను కొనాలి అనుకుంటున్నా. ఇక్కడ చూస్తే చాలా కల్చరల్ వైబ్ ఇచ్చింది. ఫస్ట్లీ మేము ఆర్డర్ చేసింది వెజ్ సూప్. వెజ్ సూపా అంటారేమో కానీ బట్ టేస్ట్ వైజ్ సూపర్ హిట్. అండ్ నెక్స్ట్ వీ ఆర్డర్ గార్లిక్ చికెన్. వావ్, జస్ట్ చూస్తేనే నేను టెంప్ట్ అయిపోయా. బేసికల్లీ ఐఎమ్ టోటలీ ఫుడీ కాబట్టి ఎక్సైట్మెంట్ ఎక్కువ. బట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద రివ్యూ, ఓకే బాగానే ఉంది బికాజ్ బోన్లెస్ చికెన్ వచ్చి ఉంటే నేను అవుట్ ఆఫ్ 10 100 ఇచ్చి ఉండేదాన్ని. బట్ టేస్ట్ వైజ్ ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సింగిల్ బైట్ ఆఫ్ ద చికెన్. ఈ చికెన్ని ఆస్వాదిస్తూ తినేలోపు మేము ఒక వెజ్ బిర్యానీ అండ్ 1 మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము. అసలు ఈ వెజ్ ఏంటి అంటారు మీరు, బట్ ఈ మధ్య నేను వెళ్తున్న ప్రతి గ్యాంగ్లో ఒక వెజ్ ఉంటున్నారు. బట్ నాన్ వెజిటేరియన్స్కి బెనిఫిట్ ఏంటంటే వెజ్ కూడా వాళ్ళు తినచ్చు అనమాట. టేస్ట్ వైజ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బట్ ఇట్ వాజ్ గుడ్ అండ్ టేస్టీ. సో ఇలా విజయవాడలో నా ఫ్రెండ్స్తో సరదాగా ఒక రోజు ఎంజాయ్ చేసేసాను. ఫ్రమ్ సినిక్ ప్రకాశం బ్యారేజ్ టు ద యమ్మీ ఫుడ్ at Kumbhakarna restaurant. It was full fun and memories made. And please subscribe for more foodie and travel adventures.